ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునందనములండి. ప్రియులారా, గత పాఠములో మనము అపోస్తులు ప్రకటించిన సువార్తను గూర్చి తెలుసుకున్నాం. ఈరోజు వాక్యము స్థిరపరచుట నిమిత్తము అద్భుతములు చేయబడెను అనే అంశమును గూర్చి మనం కొన్ని విషయాలు తెలుసుకుందామండి. మనం పరిశుద్ధ గ్రంథములో మనం గమనించినట్లయితే అపోస్తులు ప్రకటించిన సువార్త, ఏ సువార్తను ప్రకటించారో మనం గత పాఠంలో తెలుసుకున్నాం. వారు యేసుక్రీస్తు వారి యొక్క మరణ పునరుద్ధానమును గూర్చి వాళ్ళు ప్రకటించిరి. దేవుని యొక్క సత్య సువార్తను వాళ్ళు ప్రకటించినట్లుగా గత పాఠంలో మనం తెలుసుకున్నాం. అపోస్తులు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించారు, దేవుని యొక్క మాటలను ప్రకటించారు, కానీ అద్భుతాలని, ఆశ్చర్య కార్యాలను వాళ్ళు ప్రకటించలేదు. వాళ్ళు ప్రకటించిందల్లా దేవుని యొక్క వాక్యాన్ని, యేసుక్రీస్తు వారి యొక్క మరణ పునరుద్ధానాన్ని మాత్రం ప్రకటించారు. అద్భుతాలని, ఆశ్చర్య కార్యాలని వాళ్ళు ప్రకటించలేదు. దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించుట కొరకై, వాక్యమును స్థిరపరచుట నిమిత్తమై అటు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేసినట్లుగా మన పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు. యేసుక్రీస్తు వారు ఆయన పరలోక సంబంధి. యేసుక్రీస్తు వారు పరలోక సంబంధి, దేవునితో సమానుడు. దేవునితో సమానుడయ్యుండి, పరలోక సంబంధి అయ్యుండి కూడా ఆయన మానవ రూపములో ఈ లోకమునకు వచ్చాడు. మానవ రూపములో ఈ లోకమునకు వచ్చి సకల మానవాళ్ళు పాపమును ఆయన భరించి తీసివేయటం కోసమై ఈ లోకమునకు వచ్చాడు. ఆయన ఎంతో గొప్ప పని, ఎంతో శ్రేష్టమైన పని నిమిత్తమే ఆయన ఈ లోకానికి వచ్చాడు. అయితే ఆయన ఈ లోకానికి వచ్చాడు, ఆయన దేవుని కుమారునిగా ఆయన వచ్చాడు. ఆయన తండ్రితో సమానుడై ఉండి కూడా నేను దేవుని కుమారుణ్ణి అనేసనని ఈ లోకమునకు వచ్చాడు. మరి ఆయన నిజంగా పరలోక సంబంధి అని, ఆయన దేవుని కుమారుడైన క్రీస్తు అని సకల మానవాళ్ళు తెలుసుకొనటము కోసమై, సకల మానవాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పటం కోసమే యేసుక్రీస్తు వారు ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తు వారు ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఎందుకు చేశాడు అనేసనంటే, ఆయన దేవుని కుమారుడైన క్రీస్తు అని సకల మానవాళ్ళు తెలుసుకొనటం కోసమై, అక్కడున్న ప్రజలందరూ కూడా ఆయన దేవుని కుమారుడని నమ్మునట్లుగా అట్టి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ఎన్నో చేశాడు. అదే వచనాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయము, యోహాను సువార్త 20వ అధ్యాయము 30, 31 వచనాలు మనం చూసినట్లయితే ఇక్కడ మనం వ్రాయబడి ఉన్నది. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలు యేసు తన శిష్యుల ఎదుట చేసెను, అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు. కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను. ఎందుకని? యేసుక్రీస్తు వారు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ఎందుకు చేశాడు? ఆయన ఎన్నో చేశాడంట. అయినా కొన్ని మాత్రమే ఈ యొక్క గ్రంథంలో వ్రాయబడి ఉన్నవి. అవి ఎందుకు చేశాడు ఆయన? ఎందుకు మనకు వ్రాయబడి ఉన్నవి అనేసనంటే, ఆయన దేవుని కుమారుడైన క్రీస్తు అని అందరూ నమ్మునట్లుగా ఆయన అట్టి సూచక క్రియలు, అద్భుతాలు, ఆశ్చర్య క్రియలు ఆయన చేశాడు. ఆ క్రియలు చేయటం వలన, ఆశ్చర్యకరమైన గొప్ప కార్యములు చేయటం వలన ఈయన సామాన్యుడు, మనుషులు అందరలాంటి మామూలు మనిషి కాదు, ఈయన నిజముగా దేవుని కుమారుడే అని అందరూ గ్రహించారు. అందుకోసమే ఆయన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక అపోస్తులు కూడా అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేశారు. అపోస్తులని యేసుక్రీస్తు వారు ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. అపోస్తులని 12 మందిని యేసుక్రీస్తు వారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని
ఆయనతో పాటు 3.5 సంవత్సరాలు ఆయన వెంట వెళ్ళారు అపోస్తలులు. ఆయన చేసిన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చూశారు. ఆయన చెప్పిన అనేకమైన గొప్ప గొప్ప బోధలను వాళ్ళు విన్నారు. అంతేకాదు పగటి వేళ ఊరిల్లో అన్ని చోట సమాజంలోనికి వెళ్ళి సమాజంలోనికి వెళ్ళి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసుకుంటూ ఈయన దేవుని కుమారుడైన క్రీస్తు అని అందరికి ప్రకటించుకుంటూ వెళ్ళారు. ఎంతోమందిని బాగు చేసుకుంటూ వెళ్ళారు. సాయంత్రం వేళ నైట్ అయ్యేసరికేనేమో యేసుక్రీస్తు వారు ఆ 12 మందిని కూర్చోబెట్టుకొని ఎన్నెన్నో గొప్ప గొప్ప విషయాలు వారికి తెలియచేశాడు. మానవుల పట్ల దేవుని చిత్తం ఏమయ్యున్నది? యేసుక్రీస్తు వారిని గురించి ప్రవక్తలు ఏమేమి ప్రవచించారు? ఏ ఏ విషయాలు వ్రాయబడి ఉన్నవి? ఆయన ఎందుకొచ్చాడు? ఏం కార్యం చేయబోచున్నాడు? ఎందుకంటే ఆయన మరణ పునరుత్థానం అప్పటికింక జరగలేదు గదా! ఆయన ఏమి చేయబోచున్నాడో అనేక విషయాలు ఆ 12 మంది అపోస్తలులకు ఆయన అనేక విషయాలు తెలియజేశాడు. వాళ్ళని ప్రత్యేకంగా ఎన్నుకోవటమే కాదు, ఆయనతో పాటు ఉంచుకొని అనేక విషయాలు వాళ్ళకి తెలియచేయటమే కాదు, ప్రత్యేకంగా వాళ్ళకి సాయంత్రం పూటలు గూడా ఎన్నో గొప్ప విషయాలను వాళ్ళకి తెలియచేసి, ఎన్నో గొప్ప కార్యాలను వాళ్ళ ఎదుట చేసి, వాళ్ళకి జ్ఞానము నేర్పించి, దైవత్వం ఏంటి? మానవులేంటి? ఆయన ఎందుకొచ్చాడు? ఎన్నో విషయాలు, ఎన్నెన్నో గొప్ప విషయాలను ఆ యొక్క అపోస్తలులకు ప్రత్యేకంగా వారికి నేర్పించారు. ప్రత్యేకంగా నేర్పించారు. అంతేకాదు ఆయన వెళ్ళిన తరువాత వాళ్ళకి అగ్ని ఆ యొక్క పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలల వలె వచ్చి వాళ్ళ మీద వ్రాలిందంట. అంటే పరిశుద్ధాత్మ శక్తిని వాళ్ళు పొందుకున్నారు. పరిశుద్ధాత్మ శక్తిని వాళ్ళు పొందుకున్నారు. అలాగే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవటమే కాదు, ఏ దే దేవుడు వారికి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసే గొప్ప వరాన్ని గూడా వారికిచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మనం చూచినట్లయితే లోకా సువార్త 10వ అధ్యాయం మనం గమనించినట్లయితే లోకా సువార్త 10వ అధ్యాయము 3వ వచనం మనం చూద్దాం. యేసుక్రీస్తు వారు వారిని అపోస్తులను పంపుచూ ఆయన ఏమంటున్నారంటే, మీరు వెళ్ళుడి, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లను పంపినట్లు నేను మిమ్మును పంపుచున్నాను అనేసనని అంటూ ఉంటున్నారు. తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లను పంపితే ఎలా ఉంటది? అలాంటి మనుషుల మధ్యకి, అలాంటి వారి యొద్దకి అపోస్తులను పంపుచూ ఉంటున్నారు. అపోస్తులను పంపుచూ దేవుని గూర్చిన గొప్ప విషయాలు వాళ్ళు ప్రకటించవలసిన వారై ఉండగా, దేవుని యొక్క సత్య సువార్తను వాళ్ళు ప్రకటించవలసిన వారై ఉండగా, సమాజము ఎట్లా ఉందంటే తోడేళ్ళు లాంటి పరిస్థితులున్నాయి. అలాంటి వారి మధ్యకెళ్ళి యేసుక్రీస్తు వారిని గూర్చిన సువార్తను వాళ్ళు ప్రకటించాలి. యేసుక్రీస్తు వారినే నేను దేవుని కుమారుణ్ణి అనేసని చెప్పుకుంటే, ఆ యేసుక్రీస్తు వారినే వాళ్ళు చంపివేసినట్లుగా మనం చూస్తున్నాం. నేను దేవుని కుమారుణ్ణి అని చెప్పుకుంటేనే ఆ మాట వినక వాళ్ళు యేసుక్రీస్తు వారిని చంపేశారు. ఆయన్నే చంపేశారు. ఇక అపోస్తలులు వీళ్ళేపాటి వారు? యేసుక్రీస్తు వారిని దేవుని కుమారుడయ్యుండి అన్ని అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు వాళ్ళ కళ్ళ ముందు చేస్తే వాళ్ళు విని, చూసి, అనుభవించి ఆ యొక్క అద్భుతాల ప్రతిఫలను పొందుకొని ఉండి కూడా ఆయన నేను దేవుని కుమారుడిని అనేసనంటే ఆ ప్రజలు నమ్మల. ఆయన్ని సిలువ వేయించారు. అలాంటప్పుడు ఆయన అన్ని అద్భుతాలు చేసిన ఆయన్నే వాళ్ళు నమ్మనప్పుడు, ఆయన చనిపోయి తిరిగి లేచినా సరే ఆయన నమ్మనప్పుడు, ఈ యొక్క అపోస్తులుల్ని ఆ ప్రజలు ఎలా నమ్ముతారు? అపోస్తులుల బోధన వాళ్ళు ఎలా ఇంటారు? అందుకనే యేసుక్రీస్తు వారు అంటున్నారు, తోడేళ్ల మధ్యకి గొర్రె పిల్లను పంపినట్లుగా నేను మిమ్మల్ని పంపుచున్నాను అంటున్నారు. అలాంటప్పుడు వాళ్ళ యొక్క అపోస్తులుల మాట ఆ సమాజం వింటుందా? వినరు కదా! అందుకనే దేవుడు వారికి ఈ అద్భుతాలు యేసుక్రీస్తు వారు ఎలాగా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థత కార్యాలు ఎలా చేశారో, అలాగే అపోస్తులులకు గూడా ఆ వరాల్ని
వారికి కూడా ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేసుకుంటూ వారు సువార్తను ప్రకటించుకుంటూ వెళ్ళారు. సువార్తను ప్రకటించటం కోసమై వాళ్ళు వెళుతూ ఉన్నప్పుడు, అవసరమైతే అద్భుతాలు చేయవలసిన పరిస్థితొచ్చినప్పుడు వాళ్ళు అద్భుతాలు చేశారు. వాళ్ళు చేసేది ముఖ్యమైన పని ఏమిటి అనేసనంటే సువార్తను ప్రకటించటం. సువార్తను ప్రకటించటం కోసమే సపోర్ట్‌గా ఈ కార్యాలు అవసరమైతే ఉపయోగించటం కోసమే ఆ అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసే వరాన్ని దేవుడు వారికి అనుగ్రహించారు. అంతేకాని అద్భుతాలే సువార్తగా వాళ్ళు ప్రకటించలేదు. సువార్త కోసమై అద్భుతాలు జరిగించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కానీ ఈ దినాల్లో మనం చూచినట్లయితే ఆ సువార్త లేదు. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, ఉద్యోగాలు, ఇల్లు కట్టుకోవటాలు ఇట్లాగ ప్రకృతి సంబంధమైన మేలుల కోసమే దేవుని దగ్గరకు వస్తున్నారు. ఆ ప్రకటించే వాళ్ళు కూడా అలాంటి ప్రకృతి సంబంధమైన మేలులను, దీవెనలు దేవుడు అనుగ్రహిస్తాడు అని మాత్రమే ప్రకటిస్తున్నారు. అంతేకాదు ఈ యొక్క అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఇవన్నీ చేస్తున్నట్లుగా మనుషులను ఒక రకమైన భక్తిపూర్వకమైన ఒక రకమైన వేరే తప్పుడు మార్గంలోనికి మానవులను నడిపిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, మనం గమనించినట్లయితే సువార్తను ప్రకటించటం కోసమే ఇవన్నీ కానీ ఆ అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలే సువార్త కాదు. ఆ కార్యాలు చేయటమే సువార్త కాదు. సువార్తను ప్రకటించటం కోసం ఉపయోగపడింది. కానీ ఆ రోజుల్లో వాక్యం స్థిరపరచబడలేదు కనుకనే ఆ రోజుల్లో అద్భుతాలు వాళ్ళకి అవసరం. అప్పుడు సువార్తను ప్రకటించే సమయానికి యేసుక్రీస్తు వారినే వాళ్ళు సిలువేశారు. అపోస్తులను వాళ్ళు నమ్మరు. కనుక దేవుని యొక్క వాక్యం స్థిరపరచటం కోసమే వారికి సపోర్ట్‌గా అద్భుతాలు చేసే వరాన్ని దేవుడు అనుగ్రహించాడు. అంతేకాని ఇప్పుడు వాక్యం స్థిరపరచబడినది. ఇంకా ఈ అద్భుతాలు ఇవన్నిటితో పనేముందండి? మనం చూచినట్లయితే మార్కు సువార్త 16వ అధ్యాయము 20వ వచనం మనం పరిశీలన చేసినట్లయితే మార్కు సువార్త 16వ అధ్యాయము 20వ వచనం. వారు బయలుదేరి వాక్యం అంతటను ప్రకటించిరి. ప్రభువు వారికి సహాయకుడై ఉండి. చూడండి, వారు బయలుదేరి ఎవరో అపోస్తులు అనగా 12 మంది శిష్యులు బయలుదేరి యేసుక్రీస్తు వారు వారికి యొక్క అద్భుతాలు చేసే వరాన్ని కూడా వారికి అనుగ్రహించారు. దేవుడు వారికి వరాన్ని అనుగ్రహించారు. ఆ వరం ఉంది వాళ్ళకి. వాళ్ళు వరాన్ని వెంట పెట్టుకొని వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఏమేం చేశారంటే వారు బయలుదేరి వాక్యము అంతటను ప్రకటించరి. వాళ్ళు ఎందుకు బయలుదేరి వెళ్ళారు? వాక్యాన్ని ప్రకటించటం కోసమై వాళ్ళు వెళ్ళారు. అద్భుతాలు చేయటానికి వాళ్ళు వెళ్ళలేదు. దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించటం కోసమై వాళ్ళు వెళ్ళారు. అలాగే ప్రభువు వారికి తోడై ఉండి, ఎవరికి తోడై ఉన్న? అపోస్తులకి తోడై ఉన్నాడు. ఎందుకు తోడై ఉన్నాడు అనేసనంటే వాళ్ళు వాక్యాన్ని ప్రకటిస్తున్నారు గనుకనే ప్రభువు వారికి తోడుగా ఉన్నారు. ప్రభువు వారికి సహాయకుడై ఉండి వెనువెంట జరిగించుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఈ యొక్క సూచక క్రియల వలన వాక్యాన్ని స్థిరపరిచాడు. వాక్యాన్ని స్థిరపరచటం కోసమై సూచక క్రియలు. కానీ సూచక క్రియలే సువార్త కాదు. సూచక క్రియలు చేయటం, అద్భుతాలు చేయటమే అదే ఒక సువార్త కాదండి. వాక్యాన్ని స్థిరపరచటం కోసమై ఆ యొక్క అద్భుతాలు, సూచక క్రియలు వాళ్ళు చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంతేకాదు మనం చూసినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం మనం గమనించినట్లయితే కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8 నుండి 10 వచనాలు మనం గమనించినట్లయితే ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్ధకమగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము గాని పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును.
ఇక్కడ మనం చూచినట్లయితే కొంత మట్టుకే మనము ఎరుగుదుము, కొంత మట్టుకే ప్రవచించుదుము. కొంత మటుకే ప్రవచనాలైనా, ప్రవచించినా, అద్భుతాలు చేసినా, ఆశ్చర్య కార్యాలు చేసినా ఎంతవరకి? కొంతవరకు మాత్రమే అవన్నీ జరిగేది. ఎప్పటి వరకి? కొంతవరకంటే ఎప్పటి వరకు? పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. పూర్ణమైనది వచ్చిన తరువాత ఈ పూర్ణము కానిది అది నిరర్ధకమైపోతది. ఏది పూర్ణమైనది? వాక్యము. వాక్యము పరిపూర్ణమైనది. ఈ యొక్క వాక్యము పరిపూర్ణముగా వాళ్ళు అపోస్తలులు ప్రకటించారు. వాక్యాన్ని ఆ రోజుల్లోనే అపోస్తలులు వాక్యాన్ని ప్రకటించారు, స్థిరపరిచారు. వాక్యాన్ని ప్రకటించి స్థిరపరిచేశారు. స్థిరపరిచి ఈ విధంగా ఒక గ్రంథముగా ముద్రింపబడి మన చేతుల్లోకి వచ్చింది. మన యొద్దకు వచ్చినది. అంటే వాక్యం అంతా కూడా స్థిరపరచబడింది. అంటే మానవుల పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉన్నది? మానవుల పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏమై ఉన్నది? ఆ ప్రణాళిక అంతయు కూడా జరిగించబడింది. ప్రభువారు వచ్చారు. ఆయన మరణ పునరుద్ధానాన్ని జరిగించారు. ఆయన ఆరోహణమై వెళ్ళిపోయారు. పరిశుద్ధాత్ముడొచ్చారు. అలాగే అపోస్తులులకి సహాయకరంగా ఉండి సువార్తను ప్రకటించారు. ఏ సువార్తను ప్రకటించారు అంటే ఆయన యేసుక్రీస్తు వారి యొక్క మరణ పునరుద్ధానమును వారు ప్రకటించారు. అనేక మందికి ప్రకటించారు. అనేక మంది రక్షింపబడ్డారు. ఆ వాక్యమే ఒక గ్రంథముగా ముద్రింపబడి మన యొద్దకు వచ్చేసింది. యేసుక్రీస్తు వారు ఏదైతే జరిగించాడో, యేసుక్రీస్తు వారు ఎందు నిమిత్తమైతే వచ్చారో, యేసుక్రీస్తు వారు ఎందు నిమిత్తమై రానయ్యున్నాడో ప్రవక్తలు ప్రకటించారు. యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారో అపోస్తులు ప్రకటించారు. చూడండి, మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు ఆయన వస్తారు. ఎలా వస్తారు? ఎందుకోసం వస్తారు? ఆయన చేయబోయే కార్యం ఏమిటి? అనే విషయాలను పితరులు ప్రవచించారు. పితరుల పాత నిబంధన గ్రంథంలో ప్రవచింపబడింది. అదే కార్యము యేసుక్రీస్తు వారు వచ్చి జరిగించారు. జరిగించి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఏదైతే జరగనయ్యున్నదో అని ప్రవక్తలు ప్రవచించారో, ఆయన వచ్చిన తరువాత ఆ వచ్చి వెళ్ళిపోయిన విషయాన్ని ఈ యొక్క అపోస్తులు ప్రకటించారు. ఆ యొక్క విషయాలను మాత్రమే, ప్రణాళికలో ఉన్న విషయాలను, యేసుక్రీస్తు వారు జరిగించిన సంఘటనలను అన్నిటినీ ఆ యొక్క అపోస్తులు ప్రకటించారు. ప్రకటించి వాక్యాన్ని స్థిరపరిచారు. అందరికీ వాక్యం అర్థమయ్యేలాగా ప్రకటించారు. ఒక గ్రంథముగా ఏర్పాటయ్యే విధముగా సహాయం చేశారు. ఆ విధముగా ఆ యొక్క గ్రంథం అందరి చేతుల్లోకి వచ్చేసింది. ఆ వాక్యాలను మనం చదువుకొని ఆ దేవుని యందు మనం బలమైన విశ్వాసము కలిగి ఇదంతా జరిగినది అనేసనని మనమంతరం కూడా ఆ యొక్క బలమైన విశ్వాసము కలిగి ఆయన ఏ సిద్ధాంతాన్ని, ఏ కట్టుబాటునైతే యేసుక్రీస్తు వారు మనకి ఇచ్చి ఉన్నారో ఆ కట్టుబాట్ల ప్రకారము ఆ సిద్ధాంతాన్ని అపోస్తులు జరిగించారు. అపోస్తులు ప్రకటించిన సువార్తను మనం నమ్మాలి. అపోస్తులు జరిగించిన ఆ కట్టడలను, ఆ పద్ధతులను, ఆ క్రమాన్ని మనం కూడా ఆచరించవలసిన వారమై ఉన్నాం. అంతేకాని వాళ్ళు అద్భుతాలు చేశారు, వాళ్ళు ఆశ్చర్యకార్యాలు చేశారని ఈ రోజుల్లో మనం అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేశారంటే, ఏదో తాత్కాలికంగా ఎవరికో నీకు అది బాగవునుగాక, నీకు ఇది బాగవునుగాక అని నామకార్థంగా స్వస్థతే సువార్తల్లాగా ప్రకటించలేదు వాళ్ళు. సువార్తను ప్రకటించడం కోసమే అద్భుతాలు వాడబడినవి వాళ్ళ చేత. ఇప్పుడు వాక్యం స్థిరపరచబడింది కనుక ఆ అద్భుతాలతో కూడా పని లేదు. దేవుడు గొప్పవాడు. దేవుడు ప్రతి ఒక్కరికి మేలు చేస్తాడు. ప్రతి ఒక్కరి అవసరతలను తీరుస్తాడు. ఎప్పుడు అంటే ఇంతకుముందు మన పాఠంలో చెప్పుకున్న గడిచిన పాఠాలు మీరు విన్నట్టయితే అర్థమయ్యిద్ది. ఆయన
ఆ యొక్క మానవులందరిని గూడా రక్షించటం కోసం వచ్చారు గనుకనే, ఆ కార్యాలని వీళ్ళు ప్రకటించారు గనుకనే, అవి మనం నమ్మి బలమైన విశ్వాసం కలిగి, దేవుని యందు బలమైన విశ్వాసం కలిగి, మనం రక్షింపబడి, ఆయన యొక్క సంఘములో మనం చేర్చబడవలసిన వారమై ఉన్నాం. అంతేకానీ ఇంకా ఇతర ఇతర ఏవి కూడా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఇవన్నీ కూడా వాటి కోసం ప్రత్యేకమైన కార్యక్రమాలు, ప్రత్యేకమైన కార్యక్రమాలు జరిగించుకుంటూ, ప్రత్యేకంగా ప్రకటించుకుంటూ, అదే ఒక సువార్తలాగా చేయవలసిన అవసరము ఇప్పుడైతే లేదు. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు అవన్నీ గూడా ముగింపబడినవి. అద్భుతాలన్నీ కూడా ఆగిపోయినవి. గత పాఠంలో మనం ఇంతకుముందు చెప్పిన పాఠాల్లో మీరు విన్నట్టయితే మీకు అర్థమయ్యిద్ది. అందుకనే మనం దేవుని యందు బలమైన విశ్వాసం కలిగి ఉన్నట్లయితేనే మనం ఆయన మన కోసం వచ్చారు, మన కోసం మరణించారు, మన కోసం తిరిగి లేచారని మన బలమైన విశ్వాసం కలిగి ఆయన రక్తంలో మన పాపములు కడుక్కొని ఆయన బిడ్డలముగా ఆయన యొక్క సంఘములో మనం కూడా సభ్యములుగా ఉంటేనే మనం దేవుని బిడ్డలం. కానీ అద్భుతాలు ఆశ్చర్యాల కార్యముల కోసం మనం దేవుని బిడ్డలము కామనే విషయాలను దేవుడు ఇక్కడ మనకి బయలుపరుస్తూ ఉంటున్నాడు. అర్థం చేసుకోండి, గ్రహించండి. దేవుని యొక్క వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోకపోతే, సరిగా గ్రహించకపోతే మనం ఏవేవో వింటాము, ఏవేవో నమ్ముతాము. కనుక వాక్యము ఉన్నట్టుగా మనం నమ్మాలి. వాక్యము ఉన్నట్టుగా మనం నమ్మి ఆయన యందు మనం విశ్వాసం ఉంచవలసిన వారమై ఉన్నాం. ఆ విధముగా దేవుని యందు బలమైన విశ్వాసం కలిగి దేవుని బిడ్డలుగా ప్రతి ఒక్కరు కూడా ముద్ర వేయబడవలసినదిగా, దేవుని యొక్క సంఘములో దేవుని యొక్క కుమారులుగా, యేసుక్రీస్తు వారి యొక్క రక్త సంబంధీకులుగా ప్రతి ఒక్కరు కూడా ఉన్నట్లయితే యేసుక్రీస్తు వారి ద్వారా మనం నిత్య రాజ్యాన్ని, నిత్య స్వాస్థ్య రాజ్యాన్ని మనం సంపాదించుకొనగలుగుతామని దేవుడు మనకి ఈ యొక్క మాటలను మనకి బయలుపరిచాడు. కనుక ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని చక్కగా అర్థం చేసుకొని వాక్యానుసారముగా జీవించవలసినదిగా ప్రభు పేరట ప్రతి ఒక్కరిని కూడా మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నానండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అందరికీ వందనములు.